రాజభక్తుడు. విదర్భ దేశాన్ని జైపాలుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ప్రజలను కన్నబిడ్డల్లాగా చూచుకోవటం వల్ల ఆయన పరిపాలనలో అంతా సుఖంగా కాలం గడుపుతూ ఉండేవాళ్ళు. ఒకనాడు జైపాలుడు కొంతమంది పరివారంతో కలిసి అడవికి వేట కోసమని బయలుదేరాడు. అడవిలో ఒక పెద్ద పులిని వెంటాడుతూ జైపాలుడు చాలా దూరం వెళ్ళాడు. తక్కిన పరివారం జైపాలుని అనుసరించలేకపోయారు. చివరకు విసిగి జైపాలుడు బాణాన్ని ఎక్కుపెట్టి పులి మీదకు వదిలాడు. అది గురి తప్పిపోయింది. అయినా పోయి పులికి తొడలు తగిలింది. ఎలా అయినా పులి తప్పించుకుందామంటే ప్రయత్నం సాగింది కాదు. బతికి బయటపడాలంటే జైపాలుడు రెండో బాణాన్ని తన మీదకు వదలకముందే ఉరికి చంపాలి. దెబ్బతిన్న ఆ పులికి కలిగిన బాధ, వేటగాని మీద కలిగిన కోపము దాని నిశ్చయాన్ని మరింత బలపరిచినాయి. వెంటనే పులి ఎదురు తిరిగింది. సరివేగంతో జైపాలుని మీద కురికింది. ఆ దెబ్బకు జైపాలుని గుర్రం పట్టు తప్పి నేల మీద పడింది. జైపాలుడు దగ్గరనే ఉన్న ఒక పొదలో పడ్డాడు. లేచి మరొక బాణాన్ని సంధించేందుకు వ్యవధే లేదు. పులి వల్ల తనకు చావు తప్పదనుకున్నాడు. ఇదే సమయంలో అనుకోకుండా ఒక బ్రాహ్మణుడు పక్కనే ఉన్న చెట్టు మీద నుంచి కిందకు దూకాడు. రెప్పపాట్లో గొడ్డలతో సహా పులి మీదకు ఉరికి దాని తలను నరికివేశాడు. జైపాలునికి ఇదంతా ఒక కల్లా అనిపించింది. జైపాలుడు తేరుకున్న తర్వాత బ్రాహ్మణుడికి తన కృతజ్ఞతలు తెలిపాడు. పైగా అతని ధైర్య సాహసాలను మెచ్చుకున్నాడు. తనను కాపాడిన అతని కథను కూడా తెలుసుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు చాలా బీదవాడు. పెళ్ళాన్ని, ఇద్దరు పిల్లల్ని పోషించేటందుకు రోజు అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. అతని పేరు రామశర్మ. జైపాలునికి రామశర్మ మీద మంచి అభిమానం ఏర్పడింది. వెంటనే అతన్ని సకుటుంబంగా తన రాజధానికి రమ్మని ఆహ్వానించాడు. అతన్ని తన రక్షక దళాల్లో ముఖ్యునిగా నియమించాడు. రామశర్మకు మరి దారిద్ర్యం పోయింది. చాలా సుఖంగా కాలం గడుస్తూ ఉన్నది. అతని కొడుకు, కూతురు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి జైపాలుడు రామశర్మకు కబురు చేసి పిలిపించాడు. మేడ మీదకు తీసుకొని వెళ్ళి ఇలా అన్నాడు: శర్మ, జాగ్రత్తగా విను. నీకేమైనా శబ్దం వినిపిస్తోందా? ఆ చీకటి రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది. బయట ఏమీ కనిపించడం లేదు. చాలా జాగ్రత్తగా వింటేనే కానీ తెలియటం లేదు. కొద్దిసేపు విన్నాక రామశర్మ జవాబు చెప్పగలిగాడు. అవును ప్రభు, ఉత్తర దిశలో ఎవరో సన్నగా ఏడుస్తున్నారు. కంఠస్వరాన్ని బట్టి ఒక స్త్రీ అయి ఉంటుందని అనుకుంటున్నాను అన్నాడు. అవును, బహుశా చాలా దూరం నుంచి ఆ శబ్దం వస్తుంది. అందుకనే స్పష్టంగా వినిపించటం లేదు అన్నాడు జైపాలుడు. దీనికి రామశర్మ తల తిప్పాడు. నా రాజ్యంలో ఎవరికి ఏ బాధ కలిగినా వెంటనే కనుక్కోవలసిన బాధ్యత నాకుంది. కనుక అదేమిటో నీ వెళ్ళి తెలుసుకొని రావాలి అన్నాడు రాజు. వెంటనే బయలుదేరాడు రామశర్మ. కారు చీకటి. కన్ను పొడుచుకున్నా దారి కనిపించడం లేదు. చలిగాలి రివ్వున వీస్తున్నది. చేతిలో విచ్చుకత్తితో ఆ ఏడుపు వినిపిస్తూ ఉన్న వైపు నడక సాగించాడు రామశర్మ. నిర్మానుష్యమైన ప్రదేశంలో నుంచి ధైర్యంగా నడిచిపోతున్నాడు. మధ్య మధ్యన ఆగి ధ్వనిని బట్టి తాను సరిగ్గా నడుస్తూ ఉన్నది లేనిది నిర్ణయించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ జైపాలుడు రామశర్మ వెళ్ళినప్పటి నుంచి ఆలోచనలో పడ్డాడు. రామశర్మ నిజంగా ఒక్కడు వెళ్ళి కనుక్కొని రాగలడా, లేక ఇంటికి వెళ్ళి పడుకొని ఏ తెల్లవారుజామునో తిరిగి వచ్చి ఏదో ఒకటి చెప్తాడా? రామశర్మ ధైర్య సాహసాల మీద రాజుకి నమ్మకం లేక కాదు, ఒకవేళ శర్మ బద్దకిస్తాడేమోనని ఇలా సంశయించటం. అందుకనే ఎందుకైనా మంచిదని జైపాలుడు కూడా రామశర్మను చాటుగా అనుసరించసాగాడు. రామశర్మకు ఏదైనా ప్రమాదం సంభవించినా తను సహాయపడేటందుకు అవకాశం ఉంటుంది. ఒకప్పుడు తన ప్రాణాన్ని కాపాడిన శర్మను తను ఈ విధంగా కృతజ్ఞతను చెప్పగలుగుతాడు. రామశర్మ ఉత్తర దిశగా నడక సాగిస్తూ ఉన్నాడు. పోను పోను స్త్రీ యొక్క రోదన ధ్వని మరింత స్పష్టంగా వినిపించసాగింది. తాను సరి అయిన మార్గంలోనే నడుస్తున్నాననే నమ్మకం కుదిరిన కొద్దీ రామశర్మ మరింత వేగంగా నడుస్తున్నాడు. పోయి పోయి రామశర్మ ఊరి బయట ఉన్న శ్మశానంలో ప్రవేశించాడు. రాజభక్తుడైన రామశర్మకు భయం వేయలేదు. సహజ సిద్ధమైన అతని ధైర్యానికి తోడు తను ఒక మంచి పని చేస్తున్నాను కదా అనే తృప్తి కూడా అతని పట్టుదలకు ఎక్కువగా తోడైంది. శ్మశానం మధ్యన ఒక స్త్రీ ఏడుస్తూ ఉండటాన్ని చూశాడు మన రామశర్మ. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మీరెవరు? తెలుసుకురమ్మని నన్ను రాజుగారు పంపించారు అన్నాడు శర్మ ఎంతో వినయంతో. నేనెవరైతే నీకేమి? ఆర్చగలవా, తీర్చగలవా అన్నదా. ఏమో, రాజుగారు తన ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలిస్తున్నారు. మీ కష్టాన్ని తీర్చడం అదొక ఘనకార్యం కాదని నా నమ్మకం అన్నాడు రామశర్మ. సరే అయితే వినండి.
నేను భూదేవిని. మరొక వారం రోజుల్లో రాజు చనిపోతాడు. ఇన్నాళ్లుగా నన్ను పాలించిన ప్రభు నన్ను విడిచిపోతున్నాడని నేను విచారపడుతున్నాను అన్నదామె. నిశ్చేష్టుడయ్యాడు రామశర్మ. కొంచెం తేరుకొని, రాజుగారిని కాపాడే మార్గం ఏమైనా ఉందా తల్లి అని అడిగాడు. లేకేమీ ఉన్నది, కానీ ఎవ్వరూ సాహసించలేరు అన్నది. చెప్పండి, నేను సాధిస్తాను అన్నాడు రామశర్మ ధీమాగా. శ్మశానానికి అవతల పక్కన భద్రకాళి ఆలయం ఉంది. ఒక బ్రహ్మచారిని కాళికాదేవికి బలి ఇస్తే ఈ గండం గడిచి రాజు పూర్ణ ఆయుర్దాయాన్ని అనుభవించగలుగుతాడు అంది భూదేవి. రామశర్మ తిరుగు ముఖం పట్టాడు. మెల్లగా నడుస్తూ ఆలోచించసాగాడు. ఊళ్ళో ఎంతో మంది బ్రహ్మచారులు ఉన్నారు. కానీ తమ బిడ్డను బలిపెట్టేటందుకు ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? ఇది అతనికి పట్టుకున్న సమస్య. మరొక్క క్షణం అట్టే యోచించేసరికి రామశర్మకు మెరుపు మెరిసినట్లయింది. తన కొడుకు బ్రహ్మచారే. ఒక్కలను యాచించకుండా తన కొడుకునే బలిపెట్టడంతో జైపాలుని ప్రాణాలు తను కాపాడవచ్చుగా. కాని తనకి కడుపు తీపి లేకపోలేదు. చూస్తూ చూస్తూ కన్న కొడుకుని బలిపెట్టడం అంటే హృదయం అల్లాడక తప్పదు. కానీ గత్యంతరం లేదు. కొడుకు పోతే తనొక్కడే విచారించేది. రాజు పోతే రాజ్యమంతా తలక్రిందలై అల్లకల్లోలమైపోతుందే. కనుక ప్రజాక్షేమం కోసం కొడుకును బలిపెట్టడానికి రామశర్మ నిశ్చయం చేసుకున్నాడు. ఈ నిశ్చయంతో అతను చకచకా నడవసాగాడు. ఇంటికి రాగానే కొడుకుని లేపి స్నానం చేయించి శుచిగా తనతో రమ్మని అన్నాడు. తండ్రి మాటకు ఎదురాడని కొడుకు తండ్రి చెప్పినట్లే చేశాడు. తాను చెయ్యబోయే పనిని భార్యకు కూడా తెలియనీయలేదు రామశర్మ. కొడుకుని తీసుకొని భద్రకాళి ఆలయానికి వెళ్ళాడు. గుడిలో హారతి వెలిగించిన తర్వాత కొడుకుతో అంతా చెప్పాడు. వెంటనే పసివాడు ఎంతో ఉత్సాహంతో, తండ్రి, ఇంత గొప్ప అవకాశం దొరకటం మన అదృష్టం కదా, ఇంకా ఆలోచిస్తావెందుకు? ఇప్పుడే నన్ను భద్రకాళికి బలి ఇయ్యండి అన్నాడు. కుర్రవాడు భద్రకాళి విగ్రహం ముందు తల వంచాడు. చెక్కు చెదరని ధైర్యంతో రామశర్మ పదునైన కత్తిని కొడుకు మెడ మీదకెత్తాడు. మరుక్షణంలో కొడుకు తల తెగిపడుతుంది. ఆ సమయంలోనే అతని చెయ్యి కదలకుండా ఎవరో పట్టుకున్నట్లయింది. వెనక్కి తిరిగి చూస్తే ఆమె భద్రకాళి. దైదీప్యమానంగా ప్రకాశిస్తూ కళ్ళు మిరుమిట్లు కొలిపేటట్టుగా ఉన్న ఆమె ముందు సాష్టాంగపడ్డాడు రామశర్మ. శర్మ, నీ భక్తికి నేను మెచ్చాను. నీ కొడుకును బలి పెట్టకుండానే నీ కోరిక ఫలిస్తుంది అని చెప్పి కాళీ మాయమైంది. రామశర్మ కొడుకుని ఇంటి దగ్గర దిగబెట్టి తాను తృప్తితో రాజభవనానికి వెళ్దామని బయలుదేరాడు. ఈ చిత్రమంతా జైపాలుడు చూస్తూనే ఉన్నాడు. రామశర్మ వచ్చే లోపల జైపాలుడు అతని కోసం ఎదురు చూస్తున్నట్టుగా కోట్లో కూర్చుని ఉన్నాడు. రామశర్మ వచ్చి, ప్రభు, అదేమీ లేదు. ఎవరో పేదరాలు కొడుకు చనిపోయి ఏడుస్తూ ఉంది. పొయ్యి ఊరడించి వచ్చాను అంతే అని చెప్పాడు. జైపాలునికి నిజం తెలియకపోలేదు. అయినప్పటికీ రామశర్మ చెప్పిన విషయాన్ని నమ్మినట్లే నటించి ఊరుకున్నాడు. మర్నాడు దర్బార్లో గత రాత్రి జరిగిందంతా చెప్పి జైపాలుడు ఇలా అన్నాడు. రామశర్మ నాకు మరొక్కసారి ప్రాణదానం చేశాడు. కానీ తన గొప్పను చెప్పుకోవటం అతని లక్షణం కాదు. తన ప్రభువు కోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయని ఈ రామశర్మ రుణం ఏ విధంగా తీర్చుకోగలనో నాకు తోచటం లేదు అనంటూ శర్మకు ఘనమైన సన్మానం చేశాడు. అతనికి వెంటనే గొప్ప పదవి ఇచ్చాడు. రామశర్మకు జరిగిన గౌరవాన్ని అందరూ హర్షించారు. రామశర్మ చూపిన రాజభక్తి వాడవాడలా మారుమోగింది. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.